హాయ్ అండి అందరికీ. చూడండి ఇగో మేమైతే జాతరకి వెళ్తున్నాం కదా, మధ్యలో అయితే ఆపేసి అయితే ట్రాక్టర్ అయితే ఆపి కట్టలు అయితే ఇరుస్తున్నారు పెద్దమ్మ వాళ్ళు. చూడండి కట్టెలైతే మోపైతే కడుతున్నారు, చూడండి. ఇగో అక్క పెద్దమ్మ వదిన వాళ్ళైతే కిందికైతే దిగి కట్టెల మోపైతే కట్టినారు. ఇక చూడండి ట్రాక్టర్లోకి అయితే వేస్తున్నారు. అమ్మ ఉంది పైన, అయితే అమ్మకైతే ఇస్తుంది పెద్దమ్మ ట్రాక్టర్లోకి వేయమని. చూడండి ఇట్లయితే ట్రాక్టర్లోకి అయితే వేసినారు. చూడండి ఫ్రెండ్స్, వెళ్ళే దారిలో అయితే మా వాళ్ళు అయితే అక్కడికి వెళ్తే టైం ఉంటుందా ఉండదా అని చెప్పేసి అయితే కొత్తిమీర అయితే ఇక ట్రాక్టర్లోనే కూర్చొని అయితే గిలుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ముందు జాగ్రత్త ఎక్కువ ఫ్రెండ్స్ మా వాళ్ళకైతే. చూడండి ముందే కొత్తిమీర అయితే గిల్లి పెట్టుకుంటున్నారు. చూడండి అమ్మ మొత్తానికైతే మనమైతే గుడి దగ్గరికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ అని అన్నాను, మధ్యలో అయితే దారి అయితే కన్ఫ్యూజ్ అయినాం ఫ్రెండ్స్. చాలాసేపటికైతే ఇక్కడికైతే చేరుకున్నాము మొత్తానికి దేవుడి దగ్గరికి. చూడండి ఇప్పుడు మనం ఉండబోయే గుడిసె అయితే ఇదే ఫ్రెండ్స్. అన్నం గుట్లు అన్నీ వండుకొని అయితే తినేది ఇక్కడనే. చూడండి మన వాళ్ళు అయితే అందరూ అయితే దిగినాం ఫ్రెండ్స్. ఇగో పొయ్యిరాళ్ళకైతే ఫస్ట్ అయితే నీళ్లు చల్లి మంచిగా ఇగో పసుపు కుంకుమ అయితే వేసి అన్నాలు కూరలు అయితే అన్నీ వండుతున్నారు ఫ్రెండ్స్. చూడండి పసుపు కుంకుమ అయితే ఇట్లా మంచిగా చల్లుకోవాలి రాళ్ళ మీద, పొయ్యిరాళ్ళ మీద. చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ చల్లుతుంది. చూడండి అక్క ఈ విధంగా అయితే పొయ్యిరాళ్ళ మీద అయితే మంచిగా చల్లుకొని ఇక మంచిగా మేమైతే అత్తమ్మ చూస్తుంటే ఇక చింతపండు అయితే పిసుకుతుంది. చూడండి వదిన అయితే పొయ్యి మంట పెడుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక తలా ఒకరు ఒక్కొక్క పని చేస్తూనే దెబ్బ అవుతుంది అన్నట్టు చేసారు ఫ్రెండ్స్. చూడండి ఇగో ఒకరైతే బియ్యం అయితే కొలుస్తున్నారు. మేమైతే బాస్మతి రైస్ అయితే తీసుకొని వచ్చినాం ఫ్రెండ్స్. మధ్యలో ఆపైతే చూడండి ఎన్ని కేజీలు అవుతుందో అని. మా దగ్గర అయితే కేజీలోట లేకైతే జగ్గుతో అయితే మేమైతే కొలుస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే జగ్గుతో అయితే కొలుస్తున్నాం. ఇక ఒకటి అయింది ఫ్రెండ్స్, ఒక జగ్గు అయింది, ఇంకా అయితే పోస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక ఇట్లా అయితే కొలుసుకుంటున్నాం బియ్యం అయితే. మళ్ళీ ఎసరు పెట్టాలి కదా ఫ్రెండ్స్, కొలవకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది అన్నట్టు అట్లయితే కొలుస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే అయినాయి. 2 లోటాలు అయితే అయినాయి ఫ్రెండ్స్. చూద్దాము ఇంకెన్ని అవుతాయో. చూడండి ఇక అక్క వస్తుంది. 2 లోటాల మీద సగం అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే 2 లోటాల మీద సగం అయితే అయినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 2 లోటాల మీద సగం అయితే అయినాయి. మా వాళ్ళు అయితే సరిపోతాయా సరిపోవా అని అయితే డిస్కషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవి సరిపోతాయా సరిపోవా ఎట్లా అని అయితే డిస్కషన్ చేస్తారు. ఇక ఆలోపు అయితే మా వదిన అయితే చూడండి గిన్నె అయితే పెట్టింది. చూడండి ఫ్రెండ్స్ గిన్నె అయితే పెట్టింది పొయ్యి మీద. చూడండి ఇంకో వదిన అయితే బియ్యం అయితే కడుగుతున్నది. చూడండి ఈ బియ్యమైనా ఏం బియ్యము అని చూస్తుంది. పొయ్యి సరిపోతుందా అంటే గిన్నె పెట్టడానికి కరెక్ట్ సెట్ అవుతుందా కాదా అని అయితే చూసారు ఫ్రెండ్స్. ఇగో ఇటు సైడ్ అయితే అత్తమ్మ అక్క అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేస్తున్నారు బగార్లోకి వేయడానికి. చూడండి పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేస్తున్నారు. అత్తమ్మ చూడండి టమాటా అయితే కట్ చేస్తున్నది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లయితే పెట్టుకొని నూనె అయితే వేసుకొని ఇందాక కట్ చేసిన పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే బగారా వేయడానికి బగారా ఆకు అయితే ఇస్తుంది. చూడండి ఈ విధంగా కలబెట్టుకొని అడగంటకుండా కలబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ అయితే వండుతుంది. బగారాకి అయితే మొత్తం బగారాకు సంబంధించిన సామాన్లు అయితే అందులో అయితే వేసి అయితే మంచిగా కలబెడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బగారాకు సంబంధించిన ఆకులు అయితే వేసినారు. పెద్దమ్మ అయితే బగారా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి కలబెట్టిన అల్లం
ఎమ్మటనే మళ్ళీ ఎసరగా కాగుతుందని చెప్పేసి బియ్యం అయితే కడుగుతుంది వదిన. చూడండి బియ్యం అయితే కడుగుతుంది వదిన అయితే. ఇట్లయితే చూడండి ఒకసారి అయితే కడిగినది. బియ్యం అయితే నీట్గా కడుక్కోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇది రెండోసారి కడగడం అయితే. నీళ్ళు అయితే వంపుతున్నది. 3 సార్లు కడుక్కుంటే ఏదైనా ఉన్నా కూడా పోతుంది ఫ్రెండ్స్, అందుకే 3 సార్లు కడిగింది వదిన. ఆ లోపు అయితే చూడండి మనం ఇంత ముందు బగారా పెట్టుకున్న ఎసరు అయితే కాగింది ఫ్రెండ్స్, కాగుతుంది. చూడండి ఎసరు తొందరగా చూడండి ఫ్రెండ్స్. నేను వచ్చే లోపు అయితే బియ్యం అయితే వేసినారు ఫ్రెండ్స్. నేనైతే బియ్యం వేసిన తర్వాత అయితే చూడండి కవర్ చేసిన. చూడండి ఫ్రెండ్స్ ఇగో బియ్యం అయితే వేసిరు, వండుతున్నారు. చూడండి ఇంకో ఈ విధంగా అయితే బగారా అయితే వేసినారు. చూడండి ఉడికిందా లేదా అని అయితే చూస్తుంది పెద్దమ్మ. చూడండి ఫ్రెండ్స్ ఉడకడానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎసరు అయితే ఉంది కొంచెం, అందుకనే ఉంచుతామని పొయ్యి మీద ఉంచారు ఫ్రెండ్స్. చూడండి చూడండి బగారా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ కూడా చేసారు ఫ్రెండ్స్. నేనైతే గుడి దగ్గరికి పోయేసరికి మా పెద్దమ్మ అయితే దర్శనానికి పోయేసరికి మా పెద్దమ్మ చికెన్ అయితే చేసింది ఫ్రెండ్స్. చూడండి అందరికీ అయితే పెడుతుంది చికెన్. మిస్త్రీ పెద్దమ్మ అయితే గిన్నెలకైతే ఉడుతుంది. చూడండి అక్క అయితే అన్నం వడ్డిస్తుంది అందరికీ. చూడండి అన్నం కూర అన్న అయితే వడ్డిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ మేమైతే అన్నం కూర అన్నీ వండుకొని దర్శనం చేసుకొని వచ్చేసరికి అయితే చీకటి అయింది ఫ్రెండ్స్, అందుకే వీడియో కూడా క్లియర్గా రాలేదు. చూడండి అన్నం అయితే అందరికీ అయితే పెడుతున్నది అక్క. చూడండి ఫ్రెండ్స్ అందరికీ అయితే అన్నం అయితే వడ్డిస్తున్నది. చూడండి అక్క అయితే అందరికైతే అన్నం అయితే పెట్టింది. నన్నైతే గ్లాసులు తీసుకొని చాట్ తీసుకొని అయితే రమ్మన్నారు. నేనైతే చాట్ మొత్తానికైతే మా జర్నీ అయితే ఇట్లయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.